హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడ కనిపించవేమో. ప్రముఖ హిందూ రాజవంశాలు చోళ, చేర, పాండ్య వంశాలు వాటిలో ముఖ్యమైనవి. ఇక్కడ ఎన్నో దేవాలయాల ఐరావతేశ్వర ఆలయం గ్రేట్ చోళ టెంపుల్లో ఒకటి. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ ఆలయం, ఐరావతేశ్వర ఆలయం, చోళాపురంలోని చోళేశ్వర ఆలయం అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఈ ఆలయంలో నిర్మాణంలో ప్రతి శిల్పం ఏదో ఒక సంఘటనకి సంకేతంగా ఉంటుంది. ఐరావతేశ్వర ఆలయంలో ఒకే తల రెండు జంతువులు కలిసిన బసవయ్య ఏనుగు ఉన్న శిల్పాన్ని మనం చూడవచ్చు. గోడలపై అనేక శిల్పాలు ఎన్నో సంకేతాలను తెలియజేస్తాయి. సూర్యుడి విగ్రహం తూర్పు దిక్కున వికసిస్తున్న కమలాలతో ఉంటే, పడమట వైపు ఉన్న సూర్యుడి విగ్రహం సంధ్యా సమయంతో వాడిపోయిన పుష్పాలు స్వామివారి చేతిలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో రథచక్రాలు అంటే సండయల్స్ అనేవి ఆలయాన్ని గుర్రాలు లాగుతున్నట్టుగా ఉంటాయి. ఈ రథచక్రాలపై కూడా తూర్పు వైపు గుర్రంపై ఉన్న వ్యక్తి ఉత్సాహంగా ఉన్నట్టు, పడమట వైపు గుర్రంపై ఉన్న వ్యక్తి అలసిపోయి ఉన్నట్టుగా కనిపిస్తాడు. మ్యూజికల్ స్టెప్స్ ఇవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆర్కియాలజీ వారు ప్రస్తుతం దీనికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇవి సప్త స్వరాలను పలికిస్తాయి. భార్యాభర్తల గొడవలు అనేవి అనాది నుండిగా ఉంటూనే ఉన్నాయి. ఈ శిల్పంలో దానికి సంబంధించిన అంశాలను కూడా మనం చూడవచ్చు. ఐరావతేశ్వర ఆలయం తమిళనాడులోని దారాసురం అనే గ్రామీణ పట్టణంలో కలదు. దారాసురం అనేది తంజావూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, చెన్నై మహానగరానికి 286 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదురై పట్టణానికి 228 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారాసురంకు గల మరో పేరు రాజరాజపురం. ఐరావతేశ్వర ఆలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయంలో శివుడు ఐరావతేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. పురాణాల మేరకు ఐరావతం అనే పేరుగల ఏనుగుల రాజు దుర్వాసముని పాపం నుండి విముక్తిని పొందటానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఇక్కడ ఐరావతేశ్వర ఆలయంలో క్లిష్టమైన రాతితో చెక్కిన శిల్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ద్రవిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం ఐరావతేశ్వర దేవాలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్టు పురాణ గాథల ప్రకారం తెలుస్తుంది. ఐరావతం తన యొక్క రంగును చూసుకుని అహంభావంతో ప్రవర్తించినప్పుడు దుర్వాస మహాముని తన యొక్క రంగును కోల్పోమని శపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ దేవాలయంలో శివుని అర్చించడం వల్ల, అక్కడి కోనేరులో నీటిని స్నానం చేయడం వల్ల దాని యొక్క పూర్వపు రంగును పొందింది. ఈ ఇతిహాసం దేవాలయంలో అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగానే ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయమని పిలుస్తారు. పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇక్కడ అర్చించినట్టు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్టుగా అనిపించి ఆ బాధను పోగొట్టుకోవడానికి ఈ దేవాలయంలో అర్చించినట్టు తెలుపుతారు. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానాన్ని ఆచరించి తన బాధను నివృత్తి చేసుకున్నాడు కాబట్టి ఈ సరస్సును యమతీర్థమని కూడా పిలుస్తారు. ఈ దేవాలయానికి ఉత్తర దిశగా అమ్మవారి దేవాలయం ఉంది. ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున ఉండి 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి అక్షమంటపాలతో పరివృత్త మార్గంతో కూడుకొని లేదు. దాని దక్షిణం వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు గుర్రాలతో కూడుకుని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. బలిపీఠం ఉండి దాని పీఠంలో చిన్న వినాయకుడి విగ్రహం కలిగి ఉండి, ఈ బలిపీఠం యొక్క పీఠంలో దక్షిణ భాగంలో 3 అందంగా చెక్కబడిన మెట్లు ఉంటాయి. నైరుతి మూలలో గల మంటపంలో 4 విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడి విగ్రహం. ఈ విగ్రహంతో పాటు అతిపెద్ద రాళ్లపై సప్తమాతృకల యొక్క శిల్పాలు చెక్కబడి ఉంటాయి. విడిగా నిర్మించిన దేవి యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తర్వాత నిర్మించబడి ఉంది. హిందూ దేవాలయం సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం ప్రత్యేకతను తెలియజేస్తుంది.
ఈ దేవాలయంలో వివిధ శాసనాలు, ఇందులో కులుత్తుంగ చోళుడు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచారుల యొక్క చిత్ర వివరాలు ఉంటాయి. కావేరి, గంగా, యమున, గోదావరి, నర్మదా వంటి నదుల గురించి కూడా శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో 2004లో స్థానం సంపాదించుకుంది. చోళుల విశిష్ట దేవాలయాల్లో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ, చోళాపురంలోని చండైకొండ చోళీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయాలు ప్రసిద్ధమైనవి. ఈ దేవాలయాలు 10 నుండి 12 శతాబ్దాల మధ్య చోళుల కాలం నాటివి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఐరావతేశ్వర ఆలయం యొక్క విశిష్టత గురించి. దారాసురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి కాంచిన పల్లెనాథస్వామి ఆలయం కూడా ఉంది. దీన్ని చోళరాజులే నిర్మించారు. పురాణాల మేరకు కామధేను దూడపట్టి ఈశ్వరుని అనుగ్రహం కొరకు ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని ప్రసిద్ధి. పజ్జేయరే చోళుల పూర్వ రాజధానిగా చెప్తారు. ఇక్కడ చోళులు అనేక ఆలయాలు నిర్మించారు. వాటిలో సోమేశ్వర్ ఆలయం, మేత్రాలి, కల్తెలి అనేవి ప్రసిద్ధి చెందాయి. తిరునల్లూరు కళ్యాణ సుందరేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. పెళ్లి కాని వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. దారాసురం నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. దారాసురానికి ట్రిచి సమీపంలో విమానాశ్రయం ఉంది. లేదంటే రోడ్డు మార్గం ద్వారా తంజావూరు, కుంభకోణం, తిరుచిరపల్లి, సేలం మొదలైన పట్టణాల నుండి కూడా దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయాన్ని చేరుకొని ఆ స్వామిని దర్శించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.